ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఈ సీటు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయింది. మళ్ళీ అదే స్థానానికి తానే ఎన్నిక కావాలని సాయిరెడ్డి కలలు కన్నారు. ఆయన కలలకు చంద్రబాబు నాయుడు గండి కొట్టేశారు. వాస్తవానికి బీజేపీ అధిష్టానం ఆశీస్సులుంటే ఖచ్చితంగా సాయిరెడ్డికి మరోసారి ఎగువ సభలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుంది అని అంతా భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ నాయకత్వం, కూటమి భాగస్వామ్య పక్షాలు అంతా అడ్డుకట్ట వేయడంతో బీజేపీ అధిష్టానం కూడా సాయిరెడ్డిని పక్కన పెట్టాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. 2024 సాధారణ ఎన్నికలప్పుడు తను టికెట్ ఇవ్వలేనటువంటి నాయకులందరినీ, జనసేనలో కొందరిని, బీజేపీలోకి కొందరిని పంపించి ఆయా పార్టీల టికెట్లు తీసుకోవడం ద్వారా తన సొంత మనుషుల్ని ఆ పార్టీల ద్వారా గెలిపించుకున్నటువంటి చంద్రబాబు అనుభవాన్ని ఇప్పుడు కూడా అనుసరించాలని ప్రయత్నం చేశారు. 2025 రాజ్యసభ ఉప ఎన్నికల్లో కూడా తన మనిషిగా భావించేటువంటి మందా కృష్ణమాదిగను రాజ్యసభకి పంపించాలి అని చంద్రబాబు ఆశించారు. బీజేపీ టికెట్ తరపున గెలిచిన, బీజేపీ నాయకత్వంతో సన్నిహితంగా మెలిగిన, తను చెప్పినట్టుగా తన కనుసన్నల్లో తను ఆశించినట్టుగా వ్యవహరిస్తారు అన్నది చంద్రబాబు నమ్మకం. అందుకే బీజేపీ అధిష్టానం మరొకరి పేరును ప్రతిపాదించకముందే మందకృష్ణ మాదిగని ముందుకు తీసుకురావాలి అని చంద్రబాబు లెక్కలేశారు. అందుకు తగ్గట్టుగా మందకృష్ణ మాదిగ పేరుని బీజేపీ అధిష్టానం ముందు ప్రతిపాదించారు. కానీ తానొకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసిందన్నట్టుగా చంద్రబాబు ఆశలు ఒకటైతే బీజేపీ అంచనాలు మరోలా ఉన్నాయి. వాస్తవానికి చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో తన పార్టీ బలపడడమే ఆయనకు అవసరం. తనకు అనుకూలరే అన్ని పార్టీల్లోనూ ఉండడం, తన ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా పార్టీల్లో ఉంటూ పనిచేయడం చంద్రబాబు లక్ష్యం. కానీ బీజేపీ దృష్టి అలా లేదు. బీజేపీకి జాతీయ స్థాయి రాజకీయ అవసరాల రీత్యా ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినటువంటి సీటుని అటు తమిళనాడులో అధ్యక్ష స్థానం నుంచి తప్పించిన అన్నామలైకి కానీ, మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన స్మృతి ఇరానీకి కానీ ఇవ్వాలని గట్టి పట్టుదలకి వచ్చేసింది. అయితే చివరికి చంద్రబాబు మందకృష్ణ మాదిగ పేరుని ప్రతిపాదించడంతో నార్త్ సౌత్ అనేటువంటి విభేదాలు వస్తాయని బీజేపీ ఆలోచించింది. స్మృతి ఇరానీని పెట్టడం ద్వారా సౌత్లో నార్త్ ఇండియన్ లీడర్ని ప్రమోట్ చేశారు అనేటువంటి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో స్మృతి ఇరానీ పేరుని బీజేపీ నాయకత్వం పక్కన పెట్టేసి అన్నామలైకి ఓకే చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు అన్నామలై ఎంపీగా రాజ్యసభ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవడం, ఆ తర్వాత ఆయన ఏకగ్రీవంగా గెలవడం దాదాపు అనివార్యం. పెహల్గాం ఘటన లేకపోతే ఇప్పటికే బీజేపీ అధిష్టానం అన్నామలై పేరుని అధికారికంగా ప్రకటించేది. చంద్రబాబు ఆశలకు గండి కొడుతూ అన్నామలైని తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎక్స్పోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా అన్నామలైని ఎగువ సభకు పంపించే ప్రయత్నం బీజేపీ నాయకత్వం ఓకే చెప్పేసినప్పటికీ అధికారిక ప్రకటనకు మాత్రం కొంత సమయాన్ని తీసుకుంటోంది. మే నెలలో ఫస్ట్ వీక్లో జరగాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి మరికొంత గడువు ఉంది కనుక ఈలోగా నామినేషన్ సంబంధించినటువంటి సన్నాహాలు చేసుకోవాలంటూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చేసింది. మొన్నటి 2024 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి ఎంపీగా బరిలో దిగి దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో అన్నామలై ఓటమి చవిచూశారు. కానీ ఇప్పుడు ఆయనకి రాజ్యసభలో అవకాశం కల్పించడం ద్వారా వీలైతే మోడీ క్యాబినెట్లో కూడా ఆయనకి బెర్త్ కట్టబెట్టే రీతిలో బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఇదంతా ఇప్పుడు చంద్రబాబు ఆశలకి గండి కొట్టేసినట్టుగా, ఆయన లక్ష్యాలకి అడ్డుపడినట్టుగా కనిపిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి హయాంలో 4 ఎంపీ స్థానాలకి ఉప ఎన్నికలు జరిగితే 4/2 మాత్రం టీడీపీకి దక్కాయి. అంటే సగం సీట్లని బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో జనసేనకి ఒక్క సీటు కూడా దక్కకపోవడం అనేది విశేషంగా భావించాల్సి ఉంటుంది.